అమ్మగారు నమస్తే. నమస్తే. మీ పేరు? పార్వతి. ఈ వృద్ధాశ్రమంలో ఎన్నేళ్ల నుంచి ఉన్నారు? 20 years నుంచి. 20 ఏండ్లు. అసలు ఏమనుకొని వచ్చారు ఇక్కడికి? ఏమనుకోలేదు, మామూలుగా మనకు ఇక్కడ తొందరగా ఉంటుంది, ఆడవాళ్ళకి ఇక్కడ రక్షణ ప్లేస్ కదా అని ఇక్కడికి వచ్చాం. అయితే వచ్చిన కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నారా? అసలు ఆలోచన రాలే. ఇప్పుడు 20 ఏళ్లలో మీరు తెలుసుకున్నది ఏంటి? ఇప్పుడు 20 ఏళ్ళు ఏంటంటే ఇతరులకు సహాయం చేయడం, మన కులతాల్లో ఒకరికి దానం చేయడం, వేదమంత్రాలు నేర్చుకుని వేద జ్ఞానాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ఉంది. ఈ లక్ష్యాలు ఇప్పుడు వచ్చాయి మీకు? అంతే. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ లక్ష్యం లేదు, ఉండాలి కాదు. అప్పుడు దేవుడిది విగ్రహారాధన, ఇక్కడికి వచ్చిన విగ్రహారాధన వదిలేశాం. మార్పు. పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నారు. ఈశ్వరుడు అక్కడే సర్వాంతర్యామి, అతను స్థుతించాలి, అతని తప్ప అతనే పూజించడే యోగ్యము అని. అంటే విగ్రహారాధన వదిలేయడం వల్ల మీకు ఎంతో లాభం జరిగింది. అవునండి. అది విగ్రహారాధన చేసినప్పుడు కలిగిన నష్టాలు ఏంటి? విగ్రహారాధన చేసి నష్టం లేదు, మామూలుగా అందరితో పాటు ఎదుర్కో వెళ్ళేదాన్ని, కానీ దానిలో అంతగా నమ్మేదాన్ని కాదు. అందరితో పాటు ఏదో వాడు రమ్మంటే వెళ్ళేదాన్ని. అప్పుడు అంత పెద్ద నమ్మకం లేదు. అయితే ఇప్పుడు పూర్తి శాంతిని పొందారు. వృద్ధాప్యము శాపమా వరమా? వృద్ధాప్యం సహజంగా ప్రతి జీవికి వచ్చేది, అది 1 by 1, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. శాపమా వరమా? వరమే. ఎలా వరం? ఎందుకంటే దాన్ని మనం తప్పించుకోలేం కాబట్టి భగవంతుడు ప్రతి జీవికి ఇస్తారు వృద్ధాప్యం. అది తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఆయన ఏదో బాల్యం ఎవరు, కౌమారం ఎవరి దశ, ఆయన ఇచ్చిన 4 అనుభవించాల్సిందే. కాబట్టి అది వరమనే అనుకోవాలి. వరంగా చేసుకోవడానికి ముందే ఏర్పాట్లు చేసుకోవాలి. దానికి మనం ఇట్లా దేవుడిని జపం చేయడం, ధ్యానం చేయడం, చదువుకోవడం, వేదపడడం చేసుకోవడం చేయాలి. అది ఎంతకన్నా చేసేది లేదు. చాలా మటుకు వృద్ధులు చింతలో సమయాన్ని వ్యర్థం చేస్తుంటారు కదా. అవునండి. ఎందుకంటారు? వాళ్ళు దీని మీద మైండ్ పెట్టకపోవడం వల్ల. దేని మీద? వేదం మీద కానీ దేవుడి మీద నమ్మకం లేక పెట్టడం. పరమేశ్వరుడు ఎవడు, అసలు ఆయన దేవుడు ఎక్కడున్నాడు, విగ్రహారాధనలోనే ఉందనే భావన వాళ్ళలో ఉంది. ఆ విగ్రహారాధన అయినా సరిగా చేసి చావట్లేదుగా, ఏదో మొక్కుబడిగా పోవడం రావడం. అయితే ఇప్పుడు మీకు మానసిక బలం పెరిగిందా? పెరిగిందండి. ఆ పరమేశ్వరుడు చూసుకుంటూ ఉంటారని నేను రోజు నామం చేసుకుంటూ నడుస్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమశివాయ అంటే ఏ శివుడు? పరమేశ్వరుడు ఓంకారం. ఓం అంటే చాలా అసలు ఓం ఓం అంటే కానీ కైలాసంలో శివుడు కాదు. ఓం రక్షక, ఓం రక్షక, ఓం రక్షక. ఇప్పుడు విగ్రహారాధన వల్ల ఎంతోమంది బాగుపడ్డామంటారు కదా. అది వాళ్ళ అభిప్రాయం ఏమో కానీ నాకైతే అభిప్రాయం లేదు. నేను జపం చేసినందువల్ల నాకు అంతా మంచిగానే ఉంది. జపం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం వల్ల. ధ్యానం అంటే ఏంటంటే పరమేశ్వరుడు అంటే ఎవరు, ఏమిటి, ఆయన మనకి ఏం చేస్తున్నాడు, మనం నేర్చిన అయితే ఆధారపడి ఉన్నాం కదా. మన ప్రతి మనిషిని నడవడానికి, ప్రతి మనిషి యొక్క జీవితం ప్రతిదీ ఆచి తూచి చేస్తాడు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన తెలియదు ఏమి, ఆయన సర్వాంతర్యామి, ప్రతి జీవి యొక్క ప్రారంభ కర్మలన్నీ రాస్తాడు ఆయన. దాని ప్రకారం ఆయన నిర్మిస్తాడు. ఇప్పుడు చాలా మటుకు వృద్ధులు కుటుంబ సభ్యుల గురించి చింతిస్తూ ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అవునండి. ఎందుకంటారు? అంటే వాళ్ళు ఇళ్లలో ఉండి ఆ విధంగా ఆలోచన చేసి 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 ఇక్కడికి వచ్చారు. మాకు నేను మొదలు చేయలేదు ఎవరి గురించి. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అవుతారు. అది మనం దాన్ని తొలగించలేమో, మళ్ళీ పెట్టలేము లేము. కానీ బాగా వాళ్ళ గురించి ఆలోచించుకొని పట్టించుకొని బుర్రపాడు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది అలాగే ఉన్నారు కదా. అది ఇంకా వారంతటా వారు తెలుసుకొని వాళ్ళు మారాలి. మారే లోపల బతుకుతారో పోతారో తెలియదు. నేనైతే ఎవరి గురించి ఆలోచిస్తాను. బతుకున్నాడు, శరీరంలో శక్తి ఇచ్చి, ఓపిక ఇచ్చి, చేతలన్నీ యజ్ఞం చేసుకుంటూ ఉంటాడు. నాకు అంతకన్నా శక్తి ఇస్తే చాలు నాయన. ఆరోగ్య నియమాలు పాటిస్తారు. ప్రాణాయామ, యోగా, అది ప్రాణాయామ, ఎక్సర్సైజ్ ఏమో కొన్ని చేస్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి మిమ్మల్ని వెళ్ళిపోమంటే వెళ్ళిపోమని అందరూ అంటే తప్పదు. ఎక్కడికో ఒకడికో మళ్ళీ పరమేశ్వరుడు ఎక్కడ రప్పిస్తే పంపిస్తే అక్కడికి వెళ్తా. అంతే, ఇంక మన చేతులు. పరమేశ్వరుడు ఇక్కడ రప్పించాడు, ఇక్కడే ఉన్నాం. నా వచ్చి పరమేశ్వరుడు ఎప్పుడు ఇక్కడి నుంచి సరాసరి మనం భగవంతుడి దగ్గరికి వెళ్తామేమో మనం చెప్పలేము. ఆయన నీకు ఇక్కడ వ్యాప్తి ఉంది అని అన్నాడు కాబట్టి ఉన్నాం ఇక్కడ.
లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళమేగా. ఆ. సాటి వృద్ధుల నుండి మీకు ఎప్పుడైనా సమస్యలు వచ్చాయి? లేదండి. వారికి ఏమైనా వాళ్ళకు ఏమైనా ఉపదేశం బోధ చేస్తుంటారా? ఆ జనం అస్తమానం ఎందుకు కబుర్లు, శుభ్రంగా జపం ధ్యానం చేసుకోవచ్చు కదా, ఓంకారం చేసుకోవచ్చు కదా అని చెప్తా. అయినా వాళ్ళు ఎక్కదు. అనవసర మాటల వల్ల ఉపయోగం ఉంది, జపం చేసుకోండి అన్ని రోగాలు పోతాయి అని చెప్తా. పొద్దున రాత్రి చేసుకుంటాను, నేను పొద్దున సాయంత్రం చేస్తాను. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలను ఎలా జయిస్తున్నారు? ఏదైనా కాస్త వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తా, ఏదో 2 మందులు వేసుకుంటా అయిపోతుంది. మొన్న ఈ మధ్య నాకు బ్రెయిన్లో బ్లడ్ క్లాక్ అయింది, పడిపోయా. తర్వాత మా అమ్మాయి వచ్చి తీసుకెళ్ళి విజయవాడలో ఏబీసీ హాస్పిటల్ చూపించింది. ఆయన లోపల ఒక పక్క ఈ పక్కన బ్రెయిన్లో బ్లడ్ క్లాక్ అయిందండి, అందుకని మీరు పడిపోయారని అప్పుడు మందులు ఇచ్చారు, స్కానింగ్ తీయించారు. అప్పటి నుంచి మందులు ఇచ్చారు, మందులు వాడుతాం. ముందు 6 రోజులకి, తర్వాత 15 రోజులకి, తర్వాత 4 రోజులకి ప్రతి నెల వెళ్ళి మందులు తెచ్చుకుని వాడుకుంటాం. ఎప్పుడు బాగుంది. సీరియల్స్ అవి చూస్తారు కదా చాలామంది వృద్ధులు. నేనే సీరియల్స్ ఇక్కడ టీవీ లేదు, అది హాయ్ లేదే నయం. ఉంటే అదే పట్టుకొని కూర్చుంటారు. ఆ ఛానల్ పెట్టి ఈ ఛానల్ పెట్టి అంటారు. ఇది అగవాలేదు, అగవాలేం లేదు. మీరు చివరిగా భగవంతుడిని కోరుకునే కోరిక ఏమిటి? ఏమిటంటే నాకు సునాయాసం వల్ల రావాలని ఆయన ఒక చేతి చేయించుకోకుండా, అదే నాకు అంతకు చేయలేదు. నాకు అలా పక్షిలాగా ఎగిరిపోవాలి ప్రశాంతంగా. మీ కోరిక నెరవేరాలని కోరుకుందాం. ధన్యవాదాలు. శుభం.